Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, మనము ప్రతిరోజు ఒక కొత్త కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాము. వేవీ కర్వ్ మెథడ్ గురించి డిస్కస్ చేసాము. కొన్ని మోడల్స్ తీసుకొని వేవీ కర్వ్ మెథడ్ని ఫంక్షన్స్కి ఎలా కనెక్ట్ చేస్తారో కూడా 1 or 2 ఎగ్జాంపుల్స్ చూసాము. ఇక అది చూస్తున్న క్రమంలోనే మాడ్యులస్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. సో మాడ్యులస్ గురించి అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, దానిని జాగ్రత్తగా ఎలా యూజ్ చేయాలి అనేది ఇక్కడ చూద్దామండి. ఓకే, అందరికీ స్క్వేర్ రూట్ కనిపించగానే లోపల స్క్వేర్ రాగానే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ చేస్తూ ఉంటాం. చూడండి, మీరు క్యాన్సిల్ చేస్తున్నది అన్ని వేళలా కరెక్ట్ ఏమీ కాదు. అఫ్కోర్స్ అన్ని వేళలా రాంగ్ అని కూడా నేను చెప్పట్లేదు. రూట్ 49 మీ ఊహ తెలిసినప్పటి నుండి 7 అని రాశారు, కానీ ఎప్పుడు కూడా -7 అయితే రాయలేదు కదండి, రాయలేదు కదా. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీకు ఆ 6th 7th క్లాస్ నుండి స్టార్ట్ అవుతుంది. వర్గాలు, వర్గమూలాలు, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఆ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో చాలా చోట్ల టచ్ అవుతాయి. కానీ ఎక్కడ కూడా రూట్ 49ని -7 రాసిన దాఖలాలు అయితే లేవు. రూట్ 36ని 6 రాశారు. నేను కానీ ఇంకెవరైనా కానీ, లేదా మీరు క్లాసులో మీ స్టూడెంట్స్ దగ్గర కానీ ఎక్కడైతే స్క్వేర్ రూట్లో x² వస్తుందో వెంటనే మీ చేయి మీ ప్రమేయము లేకుండానే ఆ క్యాన్సిలేషన్ చేస్తుంది. మీ చేతికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. క్యాన్సిలేషన్ చేసి ఇది x అని రాస్తుంది. రాంగ్ అని చెప్పట్లే, నేను రైట్ కాదని మాత్రం అంటున్నాను. అన్ని వేళలా ఇది నిజం కాకపోవచ్చు. ఎక్కడ నిజం కాదు సార్, ఒక్కసారి చూపించండి సార్. యూ నో వెరీ వెల్ దాట్ రూట్ 36 = 6² మీ ప్రకారం చేస్తే 6 వచ్చింది కదా సార్, ఎందుకు రాంగ్ అవుతుందండి అంటారు. వెయిట్ చేయండి. అదే రూట్ 36ని నేను √−6² అని కూడా రాయగలను, ఇలా కూడా రాయగలను. అప్పుడు మీ లెక్క ప్రకారం క్యాన్సిల్ చేస్తే నాకు ఆన్సర్ -6 రావాలి, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఇది బద్ధ విరుద్ధం అండి. ఇలా చేయకూడదండి. అసలు ఎలా చేయకూడదు? రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ చేయకూడదండి. అందుకే రూట్ x² వచ్చినప్పుడు మనం ఏం రాయాలండి? మాడ్యులస్ x అని రాయాలి. ఎందుకని? -6 వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి. ఈ ప్రమాదం కూడా ఉంది మీ లెక్క ప్రకారం అయితే. అందుకని డైరెక్ట్గా x అని రాయకుండా మాడ్యులస్ x అని రాయమంటున్నాను. సార్ మేము చేసింది రాంగా అంటే నేను ముందే చెప్పాను, రాంగ్ ఏమీ కాదు, రైట్ కాదు అంటున్నాను. ఓకే, మాడ్యులస్ 6 రాయడం వల్ల ఇప్పుడు ఇదే రూట్ 36ని మీరు మాడ్యులస్ +6 ఆర్ -6 అని రాస్తే మాడ్యులస్ లోపల నుండి బయటకు వచ్చే వరకు అది +6 లాగా మారిపోతుంది. 100% రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు మాడ్యులస్ రాయకుండా బయటే రాస్తే ఈ ప్రమాదం ఉంది. మీ లెక్క ప్రకారం x విలువ 6 అయ్యే ఛాన్స్ ఉంది, -6 అయ్యే ఛాన్స్ ఉంది. బట్ వెరీ క్లియర్, f of x is equals to √x, which is a non-negative real number. అయితే 0 అవుతుంది, లేకపోతే పాజిటివ్ అవుతుంది, కానీ దీని వాల్యూ నెగటివ్ అయితే కాదు, రుణేతర వాస్తవ సంఖ్య. అందుకని ఆ విధమైన క్యాన్సిలేషన్ చేయకూడదు. స్క్వేర్ రూట్ స్క్వేర్కి క్యాన్సిల్ చేస్తే -6 వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మరి దానిని ఓవర్కమ్ చేయాలి అంటే దాని ఫార్ములా ఇది, ఫార్ములా కాదు, దాని వాల్యూ ఇది. సార్
మరి మాడ్యులస్ ఎక్స్ పరిస్థితి ఏమిటి సార్? అప్పుడప్పుడు మాకు 6 కూడా వస్తుంది కదా అంటే ఎస్, యూ విల్ గెట్ 6 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఒకవేళ ఇది ధనాత్మకమైతే డైరెక్ట్గా దాన్ని బయటికి నువ్వు తీసినట్టుగానే తీయొచ్చు అంటున్నాను. మరి రుణాత్మకమైతే నువ్వు తీసినట్టుగా తీసి ఇలా ఉంచకూడదు బయట. మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0, 0 అయి ఉంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్, ఇదండి స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ యొక్క మహిమ. ఓకే, సో మీరు స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ యూజ్ చేసి కనుక్కునే వాల్యూ, ఎక్స్ అని కనుక్కునే వాల్యూ ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది. డోంట్ వరీ, అసలు మీరు వేరే ఆప్షన్స్ను కూడా పట్టించుకోరు. ఎక్కడో ఒక చోట మాడ్యులస్ ఎక్స్ అని ఉంటుంది. మాడ్యులస్ ఎక్స్ని రిలీజ్ చేసే పద్ధతి చూడండి, మనం గత వీడియోలోనే డిస్కస్ చేసుకున్నాము. మాడ్యులస్ ఎక్స్ లోపల ఉన్నది పాజిటివ్ అయితే డైరెక్ట్గా దాని అవుట్కమ్ ఎక్స్ లాగానే వస్తుంది. ఇది నెగటివ్ అయితే దానికి ఒక మైనస్ తగిలించి ఎక్స్ లాగా బయటకు వస్తుంది. ఎందుకంటే దీన్ని పాజిటివ్ చేయడం కోసం. ఎక్స్ ఆల్రెడీ నెగటివ్ అంటున్నారు, ముందొక నెగటివ్ ఇస్తేనే పాజిటివ్ అవుతుంది. 0 ఎప్పుడంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు. ఇది మాడ్యులస్. దీనిని ఎక్కడ అప్లై చేయాలో చూడండి. మనకి కొన్ని ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ తెలుసు. ఏమని? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు 1, సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు 1, కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్స్ టు 1 అని తెలుసు. రైట్, ఇవి స్టాండర్డ్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అండి. ఇవి ఐడెంటిటీస్ అండి. వీటి మీద నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. అండర్ రూట్ 1 మైనస్, చూడండి, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 100 ఇంటూ సీకెంట్ 100 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? ఓకే, సొల్యూషన్ చూడండి. రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ 100 డిగ్రీస్ అండి ఇంటూ సీకెంట్ 100 డిగ్రీస్ అండి. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఏది ఫస్ట్ ఐడెంటిటీ నుండి 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ 100 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 100 డిగ్రీస్. మీరు అనుకున్నట్టుగా ఇది కాస్ 100 డిగ్రీస్ అని రాసి ఇది సెక్ 100 డిగ్రీస్ అని రాస్తే కాస్ సెక్ బోత్ ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. సైన్ టీటా ఇంటూ కోసెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, కాస్ టీటా ఇంటూ సెక్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, tan టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇవి రెసిప్రోకల్ టర్మ్స్ కాబట్టి. ఓకేనా? కాబట్టి కాస్ టీటా ఇంటూ సెక్ టీటా లాగా ఉంది. ఈ ఆన్సర్ 1 ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది. మీకు ఆప్షన్స్ 1 ఇస్తాడు, -1 ఇస్తాడు, +or-1 ఇస్తాడు, నన్ ఆఫ్ దీస్ అని ఇస్తాడు. ఇవి ఆప్షన్స్ ఇస్తాడండి. మీరు ఏమీ ఆలోచించకుండా చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు ప్రకారము స్క్వేర్ని రూటుని క్యాన్సిల్ చేస్తారు. మాకు తెలుసు సార్, కాస్ టీటా అంటే సెక్ టీటాకి రెసిప్రోకల్ కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుందని. అస్సలు మిమ్మల్ని వెనక్కి తిరిగి ఆలోచించుకోనివ్వడు. మీకు వచ్చిన ఆన్సర్ పైగా టెంప్ట్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్లోనే పెడతాడు. బట్ ఇట్ ఈస్ రాంగ్. మీరు మ్యాథమెటిక్స్ని డీవియేట్ అయ్యింది ఎక్కడ? రూట్ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ లాగానే ఫిక్స్ అయ్యారు. సో అక్కడ మీరు పొరపాటు చేశారు కాబట్టి 1 అనడం రాంగ్. మరి ఏం చేయాలి? వస్తుండొచ్చేమో 1, కానీ చూడాలి దీనిని రూట్ ఎక్స్ స్క్వేర్ లాగా ట్రీట్ చేస్తే దాని విలువ mod cos 100 డిగ్రీస్.
మరి మాడ్యులస్ ఎక్స్ ఎలా రిలీజ్ అవుతుందండి? మాడ్యులస్ ఎక్స్ రిలీజ్ చేయాలి అంటే ఎక్స్ నేచర్ తెలియాలి. మాడ్యులస్ 7 మాడ్యులస్ -7 -7 ఇది కదా మాడ్యులస్ని రిలీజ్ చేసే పద్ధతి. అంటే మాడ్యులస్ని రిలీజ్ చేయాలి అంటే అది ధనాత్మకమా, ఏది మాడ్ లోపల ఉన్నది ధనాత్మకమా రుణాత్మకమా తెలియాలి. మరి కాస్ 100 degrees మనకు తెలుసు, ఆల్ సిల్వర్ టీ కప్స్ అండి. ఆల్ సిల్వర్ టీ కప్స్ ప్రకారము కాస్ అనేది ఎక్కడెక్కడ పాజిటివ్ అవుతుంది? ఫస్ట్లో, ఫోర్త్లో. మరి 100 degrees అనే కోణము మొదటి పాదము మొత్తము పూర్తి చేస్తే 90 degrees. 100 degrees means it enters into second quadrant. In the second quadrant కాస్ నెగటివ్. దీని వాల్యూ నాకు తెలియదు, నన్ను అడగకండి అని చెప్తున్నాడు. కాస్ 30 degrees అడగండి నేను చెప్తాను, కాస్ 60 degrees అడగండి నేను చెప్తాను, ఎందుకంటే వాటికి ఒక టేబుల్ ఉంది. మరి కాస్ 100 degreesకి వాల్యూనే లేదా అంటే ఉంది, మనకు తెలియదు. ఇక్కడ దాని వాల్యూతో పని లేదు, అది పాజిటివా నెగిటివా తెలియాలి. కాస్ 100 degrees పాజిటివ్ అంటే ఈ కోణము సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి ఇది నెగిటివ్ అండి. ఇది ఎప్పుడైతే నెగిటివ్ అవుతుందో దాని అవుట్కమ్ ఎలా వస్తుందండి? లోపల ఏది ఉందో అది రాసి ముందు ఒక మైనస్ పెట్టాలి. అంటే మైనస్ కాస్ 100 degrees ఇంటూ సెక్ 100ని 1/cos 100 degrees అని రాస్తాను ఇస్ ఈక్వల్స్ టు -1 వస్తుంది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. √x² ఎక్స్ అనేది ఎల్లవేళలా కరెక్ట్ కాదు. అసలు నేను కరెక్టే కాదని చెప్పట్లేదు, ఎల్లవేళలా కరెక్ట్ కాదు. సో మీరు అక్కడ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ని డీవియేట్ అవుతున్నట్టు అవుతుంది. రైట్, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. √1 - cos² 100 degrees ఇంటూ cosecant 100 degrees. ఏం జరుగుతుందో చూద్దామండి. ఫస్ట్ ఆప్షన్ +1, సెకండ్ ఆప్షన్ -1, థర్డ్ ఆప్షన్ +or-1, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్ అండి. అకార్డింగ్ టు ఐడెంటిటీస్ ఇప్పుడే చూసాము sin² θ + cos² θ = 1 అని. ఆ టీటా ప్లేస్లో 100 degrees రాసినప్పుడు కూడా sin² 100 degrees + cos² 100 degrees = 1. అవి ఐడెంటిటీస్ అంటే అవి డిఫైన్డ్ అయ్యే ఏ వాల్యూస్ తీసుకున్నా కూడా ఇక్కడ 1 వస్తుంది అని అర్థం. రైట్. సో √1 - sin²ని √1 - cos²ని sin² 100 degrees రాయొచ్చు ఇంటూ cosecant 100 degrees రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తే చూడండి, మనం ఎప్పుడు చేసే మిస్టేక్ లాగా స్క్వేర్కి 100కి క్యాన్సిల్ చేస్తే sin 100 degrees ఇంటూ cosecant 100 degrees అని రాసినా కూడా క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 1 వస్తుంది. ఓకే, లక్కీగా ఆన్సర్ 1 కరెక్టే. ఇక్కడ ఆన్సర్ 1 కరెక్టేనండి. రీజన్ ఏంటంటే ఇక్కడ మనం మాడ్యులస్ తీసుకున్నా కూడా sin 100 degrees మాడ్యులస్ అనేది మాడ్యులస్ ఎక్స్ లాగా ఉంది. ఎక్స్ ఉండాల్సిన ప్లేస్లో sin 100 degrees ఉంది. 100 degrees సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్ కాబట్టి sin 100 పాజిటివ్ అవుతుంది. మాడ్యులస్ పాజిటివ్ క్వాంటిటీ ఏమవుతుందండి? పాజిటివ్ క్వాంటిటీ లాగానే బయటికి వస్తుంది ఇంటూ cosecant 100 degrees. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి? 1 వస్తుంది.
అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూడండి మరి నెక్స్ట్ క్వశ్చన్, √1 - cos స్క్వేర్ 200 degrees ఇంటూ కోసీకెంట్ 200 degrees. ఇక్కడ కూడా అవే ఆప్షన్స్ తీసుకుందామండి. ఒకటేమో +1, రెండవది -1, మూడవది +or-1, నాలుగవది నన్ ఆఫ్ దిస్. రైట్. సో ఈ విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ కూడా √1 - cos స్క్వేర్ θ అంటే sin స్క్వేర్ θ ఇంటూ కోసీకెంట్ 200 degrees. ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేసి sin 200 degrees అని రాస్తే కోసీకెంట్ 200 degrees, ఇవి రెండు రెసిప్రోకల్ టర్మ్స్ కాబట్టి 1 వస్తుంది. అది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ రాంగ్. అందుకే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేయడం అనేది మర్చిపోవాలి. ఇది మాడ్యులస్ అండి. మాడ్యులస్ sin 200 degrees అనేది మాడ్యులస్ ఎక్స్ లాగా ఉంది. మాడ్యులస్ ఎక్స్ని రాయాలి అంటే అది పాజిటివా నెగిటివా తెలియాలి. sin 200 degrees, 200 degrees అంటే థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్. థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, కాస్ నెగిటివ్, సికెంట్ నెగిటివ్, కోసికెంట్ నెగిటివ్. కాబట్టి మాడ్యులస్ ఎక్స్ లాగా ఉంది, ఎక్స్ నెగిటివ్ అవుతుంది, -sin 200. ఇప్పుడు ఇది పాజిటివ్ అండి. ఈ లోపల విలువ ఎంత వస్తుందో తెలియదు, ఎంత వస్తుందో తెలియదండి, కానీ డెఫినెట్గా నెగిటివ్ అయ్యి ఉంటుంది. ఇంటూ కోసికెంట్ 200 degrees. ఈ రెండు క్యాన్సిల్ అయితే -1 ఆన్సర్ వస్తుంది. మీరు రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఫస్ట్ ఆప్షన్లో ఉంది, గమనించగలరు. సో మనం ఏ మిస్టేక్ చేసినా కూడా అది ఒక ఆప్షన్లో ఉంటుంది. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. √1 + tan స్క్వేర్ 230 degrees ఇంటూ cos 230 degrees ఈజ్ ఈక్వల్స్ టు. ఆప్షన్స్ సేమ్ తీసుకుందామండి. చూడండి, according to identities we know very well that 1 + tan square theta is secant square theta. Secant square theta minus tan square theta is equals to 1 కదండి. సో √1 + tan square theta is equals to secant square 230 degrees into cos 230 degrees, which can be written as modulus secant 230 degrees into cos 230 degrees. 230 degrees lies in between 180 and 270 కదండి. lies in third quadrant. In the third quadrant it is a negative. Negative quantity will come out as minus secant 230 degrees into cos 230 degrees, which is equals to -1. That is there in second option. ఇక్కడికి రండి. ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్స్ అండి, అవే ఆప్షన్స్ తీసుకుందాం. √cosecant square theta -1 అనేది cot square theta అండి. అంటే cot square 230 degrees into tan 230 degrees, right, which is modulus cot 230 degrees into tan 230 degrees అండి. ఏం జరుగుతుందో చూడండి. దిస్ ఈజ్ పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్ అండి. థర్డ్ క్వాడ్రంట్లో tan cot పాజిటివ్ కదా. cot 230 degrees into tan 230 degrees, which is equals to 1. ఓకే. సో ఈ విధంగా మనము మాడ్యులస్ని ట్రిగనామెట్రీలో అప్లై చేయొచ్చండి. మనం ఏదైతే ఓవర్లుక్లో మిస్టేక్ చేస్తామో అది మనకు ఆప్షన్స్లో ఉంటుంది. ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ డిఫికల్టీ లెవెల్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్.
ఎవరు ఏ మిస్టేక్ చేసినా వాళ్ళకు వచ్చే ఆన్సర్ ఆప్షన్స్లో కనిపిస్తూ ఉంటుంది. సార్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఈ మోడల్లో అంటారేమో. నేను ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు వాటిని సాల్వ్ చేస్తే దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదండి. మీకు అర్థమైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఈ మోడల్లో ఇచ్చినా కూడా మీరు చేయగలగడమే మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి దీనిలో మరికొన్ని ప్రాబ్లమ్స్ మీకు నేను ఇస్తాను. వాటికి సంబంధించిన ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో వాటికి సంబంధించిన ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మీరు సాల్వ్ చేయడమే నాకు కావాలి. నేను చెప్పితే మీరు చేయడము. మీరు వెహికల్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మీ వెనకాల కూర్చున్న వ్యక్తి హ్యాండిల్ పట్టుకుంటే మీరు డ్రైవ్ చేసినట్టు. మీ అంతటా మీరు చేయడం అనేది ఆ వ్యక్తి హ్యాండిల్ వదిలేసినా కూడా మీరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు. ఓకే, సో అది కదండి కావాల్సింది. అతను ఎప్పుడు హ్యాండిల్ పట్టుకుంటే మీరు ఎప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మరి మీకు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ రావాలి అంటే, మీరు డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అయ్యారని మీకు తెలియాలి అంటే తను హ్యాండిల్ వదిలేసేయాలి. సింపుల్ లాజిక్ అండి లైఫ్లో. ఇక్కడ కూడా నేను చెప్పితే మీరు చేయడము ఒక ఎత్తు, ఆ తర్వాత మీ అంతటా మీరే చేయడం అనేది అప్పుడు మీరు కాన్సెప్ట్లో తరోగా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. చూడండి మరి కొన్ని ఎగ్జాంపుల్స్, వీటికి సంబంధించిన ఆన్సర్స్ వీడియో కింద కామెంట్ చేయండి మీరు. √1 - sin² 340 degrees ఇంటూ secant 340 degrees, ఇవే ఆప్షన్స్ అండి. √1 + cot² 93 degrees ఇంటూ sin 93 degrees, √cosecant² 197 degrees - 1 ఇంటూ tan 197 degrees. సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు ట్రై చేయండి. మాడ్యులస్ని ఇప్పటి నుండైనా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయడం మానేసేయండి ఈ రోజు నుండి. ఓకే, అది మనం విద్యార్థి దశలో ఉన్నప్పుడు కరెక్ట్ అయ్యింది. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అక్కడ అడగలేదు. ఇక్కడ మాత్రము కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఇలా ట్రిక్కీగా ఉండే క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు, సార్ లాస్ట్ పేపర్స్ చూస్తే డెడ్ ఈజీగా ఉన్నాయండి, పెద్దగా డిఫికల్టీ లేవండి అంటారు. మీరేం చూసారో తెలుసా అండి? 80 క్వశ్చన్స్ ఉన్న చోట 70 క్వశ్చన్స్ని ఈజీగా ఫీల్ అయ్యి ఉంటారు. సో దాట్ పేపర్ అంతా ఈజీ అని ఫీల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే 80లో 70 మీరు చేస్తుంటే వచ్చాయంటే ఆ పేపర్ ఈజీ అని మీరు ఫీల్ అవుతారు. కానీ ఆ 10 క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, మీకు ఒక ఆన్సర్ వస్తే కరెక్ట్ ఆన్సర్ ఇంకొకటి ఉంది. మీరు గమనించారో లేదో? ఆ 10 క్వశ్చన్సే డిఫికల్టీ లెవెల్ అండి, ట్రిక్కీగా ఉండే క్వశ్చన్స్ అండి. 70 క్వశ్చన్స్ వరకు మీరు చేస్తారు, అందరూ చేస్తారు. మీరు చేస్తారు, అందరూ చేస్తారు. ఈ 10 క్వశ్చన్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో, 10 క్వశ్చన్స్ జోన్లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళకే జాబ్ వస్తుందండి. మరి అందరూ 70 క్వశ్చన్స్ వరకు చేసినప్పుడు అందరికీ అక్కడ రావాల్సిన మార్క్స్ వచ్చేస్తాయి. మరి ఫిల్టర్ చేయాలి అంటే ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయండి. సో మీరు ఏ పేపర్ తీసుకున్నా జస్ట్ 15 to 20% క్వశ్చన్సే మీకు డిఫికల్టీ అనిపిస్తాయి. మిగతా అన్నీ ఈజీ. కాబట్టి అవుట్ ఆఫ్ 80, 70 ఈజీ అంటే ఆ సంతోషమే వేరు కదండి. మీరు చేస్తూ ఉంటే ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి. మీకున్న కాన్సెప్ట్స్ని అప్లై చేస్తూ ఉంటే ఆన్సర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు పేపర్ ఈజీ కాక మరేమవుతుందండి? అందుకే మీరు ఈజీగా ఫీల్ అయ్యారు. బట్ 100% పేపర్ ఈజీ కాదు. ఆ 10 క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ. ఆ 10 క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికే మీకు ఈ రకరకాల కోచింగ్స్ అవసరం అవుతాయి. లేదంటే ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు, కోచింగ్కి వెళ్ళని వాళ్ళు కూడా సాల్వ్ చేయగలిగేటివి. జస్ట్ ఆ 10 క్వశ్చన్సే డిఫికల్టీ జోన్, మిమ్మల్ని డిసైడ్ చేసే జోన్ అది.
అక్కడ ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే వస్తాయి. రైట్, చూడండి. మరి అలాంటి 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అంటే కాన్సెప్చువల్గా తరోగా ఉండాలి. రిమైనింగ్ 70 క్వశ్చన్స్కి కాన్సెప్ట్ అవసరం లేదా సార్ అంటే నిజంగానే అవసరం లేదండి. ఏ మెథడ్ వాడినా వచ్చేస్తుందండి. సబ్స్టిట్యూషన్ మెథడ్లో రావచ్చు, షార్ట్ కట్ నేర్చుకున్న మెథడ్లో రావచ్చు, కాన్సెప్ట్తో పని లేకుండా. సో వివిధ పద్ధతుల ద్వారా ఇవన్నీ సాల్వ్ చేయగలుగుతాం. ఈ 10 క్వశ్చన్స్ మాత్రం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే క్వశ్చన్స్, అవే ఇలాంటి క్వశ్చన్స్. సో అలాంటి క్వశ్చన్స్ టచ్ చేయాలి అంటే మనం కాన్సెప్చువల్గా తరోగా ఉంటేనే సాధ్యము. ఓకే, సో అందరూ అంటూ ఉంటారు, సార్ టెక్స్ట్ బుక్ను డీవియేట్ అవ్వట్లేదు సార్ అని. ఎస్, డీవియేట్ అయ్యే క్వశ్చన్స్ ఏం కావు ఇవి. మిమ్మల్ని టెస్ట్ చేసే క్వశ్చన్స్, మీ కాన్సెప్ట్ ఏ లెవెల్లో ఉందో టెస్ట్ చేసే క్వశ్చన్స్ అంతే. టెక్స్ట్ బుక్ని డీవియేట్ అయిన క్వశ్చన్స్ అని నేను చెప్పట్లేదు. నేను ఒక్కటే డైలాగ్ చెప్తానండి, అందరూ చేయగలిగినవి అందరికంటే బాగా మనం చేయాలి. అంటే అందరికంటే ఈజీగా, అందరికంటే తొందరగా చేయగలగాలి. ఎవ్వరూ చేయలేనివి మనమే చేయాలి. ఎవ్వరూ చేయలేనివి మనమే చేయాలి. అందరూ చేయగలిగేటివి అందరికంటే బాగా చేయగలగాలి. అది కాంపిటేటివ్ యాస్పిరెంట్కి ఉండాల్సిన లక్షణం. సో అది సాధ్యం కావాలి అంటే కాన్సెప్చువల్గా తరోగా ఉండాలి. లేదంటే భయంగా వెళ్తూ ఉంటాం. ఏదో ఒకటి మనకు రాకపోతే మనకు మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది, నేను 100% పర్ఫెక్ట్ కాదని. ఒకవేళ నేను ఏదైతే కాన్సెప్ట్ను వదిలేశానో ఆ కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్ వస్తే నేను చెయ్యలేను అనేది మనసులో నాటుకుపోయి ఉంటుంది. కాబట్టి కాన్ఫిడెంట్గా వెళ్ళాలి అంటే కాన్సెప్చువల్గా తరోగా ఉండాలి. ఓకే, సో చూడండి, మరి ఇలాంటి కాన్సెప్చువల్ క్లాసెస్ కోసము గూగుల్ ప్లే స్టోర్ నుండి వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు గూగుల్ ప్లే స్టోర్లో శ్రీనివాస అకాడమీ అని టైప్ చేయగానే ఈ లోగోతో మనకు యాప్ కనిపిస్తుందండి. దానిని డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అండ్ గురుకుల టీచర్స్ ఫుల్ కోర్సు మీద ఆఫర్ నడుస్తుందండి. 1999కే మనకు ఫుల్ కోర్స్ వస్తుంది, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ ఫ్రీ అండి. ఇందులో ఫుల్ కోర్సు 1999తో పర్చేస్ చేసిన వాళ్ళకి వన్స్ ఈ ప్రైస్ మారింది అంటే టెస్ట్ సిరీస్ని మళ్ళీ సపరేట్గా 999తో పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇది పర్చేస్ చేస్తే టెస్ట్ సిరీస్ ఫ్రీ. మార్చ్ 2nd వీక్ నుండి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుందండి. రైట్, సో ఇదండి మనము ఇప్పుడు ఇస్తున్న ఆఫర్. సో ఇందులో మీ కోర్సుకు సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ క్లాసెస్. ఒక్కొక్క ఫార్ములా ఎలా వచ్చింది, ఊరికే బ్లైండ్గా ఇది ఫార్ములా, ఇది నేర్చుకోండి, ఇది అప్లై చేయండి అని కాకుండా ఫార్ములాని వితిన్ ఎ మినిట్, వితిన్ 30 సెకండ్స్ ఎలా డిరైవ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్స్ ఇచ్చాము. ఒక్కసారి ఫార్ములా ఎలా డిరైవ్ చేసామో తెలిస్తే అది మర్చిపోవాలన్నా మరపు రాదండి, ఎప్పటికీ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. అందుకని ఫార్ములా డెరివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ యాస్పిరెంట్కి. సార్ ఎగ్జామ్లో ఇవ్వరు కదా సార్, మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కదా సార్ రాసేది. ఎస్, నీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నువ్వు తరోగా చేయాలి అంటే దానికి రిలేటెడ్ ఫార్ములా నీకు గుర్తుండిపోవాలి. నీకు గుర్తుండాలి అంటే ముందు అది ఎలా వచ్చిందో తెలియాలి. మోరోవర్ చాలా క్వశ్చన్స్ ఫార్ములాని డిరైవ్ చేసే క్రమంలో 2nd స్టెప్ 3rd స్టెప్ నుండి తీసుకొని ఇస్తున్నారు. క్వశ్చన్ డిఫికల్టీ ఏం కాదు, నీ కాన్సెప్ట్ని టెస్ట్ చేసే క్వశ్చన్ అది. ఓకే, అందుకని ఆ డెరివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిరైవ్ చేసిన తర్వాత మనకి ఎప్పటికీ మైండ్లో రిజిస్టర్ అయ్యి ఉంటుంది అది. కాబట్టి అలాంటి ఫుల్ లెంత్ కాన్సెప్చువల్ క్లాసెస్ కోసం వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ కోర్సులకు సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి. ఫ్రీ కంటెంట్ వినండి,
పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలు కండి. థ్యాంక్ యూ అంటాను.